నమః శివాయ. తెలుగు సాహిత్యంలో దూర్జటి మహాకవిని. దూర్జటి అంటే యాక్చువల్గా విస్తృతమైన జటలు గలవాడు లేదా ఎర్రటి జుట్టు ఉన్నవాడు శివుడు. ఆ కవి పేరు దూర్జటి, మహాకవి దూర్జటి అన్నారు. కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఆయన ఉండేవాడు. ఎందుకు ఆయన ప్రస్తావన తీసుకొచ్చామంటే మనలాగే ఒక సామాన్యంగా ఉంటూ రాజాస్థానానికి వెళ్ళి అన్ని సౌఖ్యాలు ఐశ్వర్యాలు అన్ని అనుభవించి విరక్తి చెంది రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తురగి భూషాదులు వాళ్ళిచ్చే ఈ కార్లు మేడలు మిద్దలు తురగి భూష ఆత్మవ్యధా బీజములు ఆత్మని క్షోభబెట్టే బీజాలు పరితృప్తి పొందింది. చాలు 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 ఇంక నాకొద్దు అని అక్కడి నుంచి పరమేశ్వరుడు వైపు తిప్పి అద్భుతమైన సాహిత్యంలో కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి శివుడి మీద ఒక శతకం అంటే 100 పద్యాలు 108 రాశాడు. అందులో నిన్ను సేవింపగా ఆపదల్ గలుగని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు వైగొనని గ్రహగతుల్ కుందింపని మేల్వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. నిన్ను సేవించినప్పుడు ఆపదలు వచ్చినా సరే కష్టాలు వచ్చినా సరే మహాత్ముడైన వాడన్నా పొగిడినా సరే చీడికి ఏమి రాదన్నా సరే మేలు వచ్చిన రాని, కష్టాలు వస్తే రాని అంటాడు కదా, సుఖాలు వచ్చినా రాని అంటే సుఖాలను ఎవడు అలా అండు కష్టాలు అంటాడు. ఎందుకు వచ్చింది కష్టాలు వచ్చినా రాని అనాల్సింది మేలు వచ్చిన రాని. వాటిని కూడా నేను అది కూడా నాకు అంటే నన్నేం అంటది అది మేలు వచ్చిన అవి అన్నీ నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అలాగా నేను ఈ పద్యం ఎందుకు చెప్పా అంటే చలనచిత్ర జనారణ్యం, అరణ్యం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పులులు సింహాలు లాంటి క్రూర మృగాలు. కానీ విచిత్రమైన వాటి పర్సంటేజ్ 5% కూడా ఉండదు, మిగతావి ఎక్కువ ఉంటాయి. సాధు జంతువులు పక్షులు అవే ఎక్కువ ఉంటాయి. కానీ మనకి ఇండస్ట్రీ మనకి అరణ్యం అనగానే ముందు సింహాలు పులులు నక్కలు ఇవి గుర్తొస్తాయి. సో అలాంటి ఒక సినీ జనారణ్యంలో మీ ఇద్దరు 2 ఆవులు 2 గోవులు లేదా 2 జీవులు. ఇది నేనన్న మాట కాదు. ఇప్పుడు మనం జనరల్గా ఈ సినిమా వాళ్ళే కాదు, ప్రతివాడు ఒకడు కాదు 2. మీ ఇద్దరు 2 కదా, యాక్చువల్గా మీరు 4, నేను 2. ఎందుకంటే నేను బయటికి కనపడేది ఒకటి, లోపల సత్యం ఇది. అంటే ఏంటి వీళ్ళు ఈ సినిమా తీసి ఏమైనా కోట్లు సంపాదించేస్తారా మన మీద ఇంటర్వ్యూ అంటున్నారు అని లోపలికి అనుకుంటూ దీనివల్ల ఏమొస్తుందయ్యా. జీవితంలో ప్రతి సందర్భంలోనూ 2 ట్రావెల్ అవుతూనే ఉంటాయి. మంచి డైలాగ్, ఇంటర్ డైలాగ్. అసలు వాళ్ళు లేకుండా లేదు. ఏదైనా ఒకటి మంచి అనుకున్నాం అనుకో, వెంటనే దానికి నెగిటివ్ ఆలోచిస్తాడు. ఏమో అక్కడ ఏం జరుగుతుందో, అలా ఒక నెగిటివ్కి వెళ్ళి అనుకో, ఏమో మనం అనుకుంటున్నాం మంచాడేమో. అంచేత బాహ్యమైన ఆడంబరాలు చూసేసి అంటే ఎవడైనా బయటికి మంచిగానే కనపడడానికి ప్రయత్నం చేస్తాడు కదా వాడు. అసలు అంతే, ఎవడైనా సరే బయట వచ్చినప్పుడు బాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి రూమ్లోకి రా అన్నప్పుడు వాడి నగ్న జీవితం నేను చాలా మంచివాడు చాలాసార్లు అనుకుంటుంటాం మనం. ఇదే బయటికి చాలా తీగా మాట్లాడాడు, ఇదేంటి లోపల ఇట్లా విషయం కక్కుతున్నాడు అనుకునే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ లోపల వాడిని బయటికి రాకుండా మనం అంతా నాటకం ఆడుతుంటాం, నడుస్తూ జీవితం కొనసాగిస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి ఆఖరికి భార్యాభర్తలు ఏది వాళ్ళు అన్నీ 100% సత్యం కాదు. గడనగరవా అని చూసిన అడుగులకు మడుగులొత్తు రతివలు ఇలలో అంటే ఎవడన్నా సంపాదిస్తున్నప్పుడు వాడికి అడుగులో మడుగు గడ అని ఎవరు భార్య గడలుడుగు మగని చూసిన డబ్బులు లేవనుకో నడిపీనుగా వత్తురంటూ నగుదురు సుమతి శతకం ఎప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఇన్కమ్ లేకుండా 4 రోజులు కూర్చో ఇంట్లో కాఫీ అడుగు పని లేదు పొక్క లేదు మళ్ళీ కాఫీ 4 మాటలు. సో ఇలాంటి ఒక జీవితంలో మీరు మీ ఉనికిని కాపాడుకుంటూ తెలుసు ఇది చెత్త చాలా ఉన్నా కూడా ముఖ్యంగా భారతీయ హైందవ జీవితంలో
ఒక తమాషా ఉంది. దాని సింబల్ ఏంటి తెలుసా? తామర పువ్వు. మనం ఎందుకు తామర పువ్వు పెట్టాడు? మురికిలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది, కానీ ఏది అంటుకోకుండా. అలాగా చలనచిత్ర పరిశ్రమలో రెండు నల్ల కలువల్లాగా, రెండు తామర పువ్వుల్లాగా మీ ఇద్దరు ఉన్నారు. చాలా సంతోషం. మీలాంటి ఇప్పుడు ఈ రోజు సందర్భం కూర్చునే సందర్భం మీ దగ్గర మీ నోటి ఉండి ఒక సత్యాన్ని బయటికి తీయడం అంటే ఈ రోజు మీతోటి కూర్చునే భాగ్యం అంటే మీరు గొప్ప రైటరు, ఏదో పండిత్యాన్ని మహానుభావులతోటి మేము కూర్చొని మాట్లాడే అదృష్టం ఈ రోజు మేము కళామ తల్లికి ప్రకృతికి మేమంతా ఎంతో చెప్పాలి. గొప్ప మహానుభావుడితోటి ఈరోజు కూర్చోవడం. నేనే అదే చెప్పాను, బయటికి మీరు అనుకున్నంత లోపల ఉండదు రామలక్ష్మణ్. అందుకనే మనం ఒక సామాన్యుల్లాగా మన జ్ఞానాన్ని పంచడం కాదు, మన అజ్ఞానాన్ని పంచుకుందాం. అబ్బా ఏం డైలాగ్ చెప్పారు ఇది జ్ఞానం మీద ఎంతో మహానుభావులు ఉన్నారు, కానీ ఎంతమంది మార్చడం వల్ల. ఇప్పుడు మన జీవితం అంటే నిన్న చేసిన పొరపాటు వాళ్ళు చేయకుండా ఉండడం, నిన్న చేసిన తప్పు వాళ్ళు చేయకుండా ఉండడం, అలా అని చెప్పి కొత్త తప్పులు చేయడం. తప్పు చిన్న పెద్ద నీకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు ఎవరినో ఏంటా ఇక్కడ అక్కడ వెళ్ళిపో అన్నాడు, వాడు ఉదాహరణకు ఒక సంఘటన చెప్తా. ఒకతను రచయిత కష్టాల్లో ఉన్నాడు, ఒక మిత్రుడి దగ్గరికి వచ్చి ఒక 200 రూపాయలు కావాలన్నాడు. అట్లాంటివి చాలాసార్లు ఇచ్చాడు. వాడు ఏదో మూడ్లో ఉండే, లేదయ్యా ఏంటి ప్రతిమ్మ అది కాదు చాలా లేదు గెట్అవుట్, కొంచెం హార్ష్గా మాట్లాడే. ఇప్పుడు వాడికి పొద్దున్న అతను ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. ఈ 200 అడగడానికి వచ్చిన వాడు. అప్పుడు వీడి పరిస్థితి ఏంటి? 200 ఇంతకుముందు 100 సార్లు ఇచ్చాను నేను, ఈ 200 ఇవ్వలేకపోయాను, వాడు దానికోసం ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అంత ఎంత మానసిక క్షోభది గుర్తుంటానే ఉంటుంది. అది కొత్త తప్పు అంటున్నా. మనకు తెలియదు ఏం తప్పు చేస్తున్నాం. మనం అది 2 రూపాయలు తప్ప ఉండొచ్చు. ఇప్పుడు ఎవడో వచ్చినప్పుడు అందరినీ మనం ఒకలాగా ఆదరించలేం కదా, సందర్భాన్ని బట్టి చిరాకు. ఇప్పుడు మనలో మనిషి అంటే ఏమిటి? పరిపూర్ణమైన మంచివాడు, పరిపూర్ణమైన చెడ్డ అట్లా ఎవడు ఉండడు. ముళ్ళపూడి వెంకటరమణ గారు అద్భుతం, మంచి చెడు కలిస్తేనే మనిషి అన్నాడు. కాకపోతే వాడి పర్సంటేజ్, వాడిలో ఎక్కువ పర్సంటేజ్ మంచితనం ఉంటే వాడిని మంచిగా ఉంటాం, ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాడిని విలన్ అంటాం. సింపుల్, అది తేడా. నేనేమంటానంటే ఇలాంటి ఒక సినిమా ఇండస్ట్రీకి అన్ని రంగులు అన్ని గొడవలు ఎక్కువగా కనపడతాయి నిజానికి. ఇప్పుడు బయట జీవితంలో, బయట సామాన్య జీవితంలో ఎవరన్నా తప్పు చేస్తే అది పెద్దగా చూపించారు, కానీ సినిమా వాడు చేస్తే దాన్ని 100 సార్లు చూపిస్తారు. ఎందుకు? జన జీవితంలోకి మనం అలా మమేకమైపోయాం, ఎక్కువైపోయాం. ఎక్కువ అంటే మనల్ని యాక్చువల్గా ఇప్పుడు తగ్గిందేమో కానీ నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మెడ్రాస్లోనే కదా అన్ని ఇండస్ట్రీలు, వాళ్ళని దేవతలే, సినిమా వాళ్ళని దేవతలుగానే భావించేవారు. వాళ్ళు అసలు అన్నం తింటారా, పూలు తింటారా, అమృతం తాగుతారా, అట్లా అంత. ఎప్పుడైతే ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చేసిందో దూరం నుంచి కనపడే వజ్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు గాజు ముక్క అవ్వచ్చు, అట్లా అయిపోయింది మన బతుకులు. ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రతి అంతేగాని అంట్లు నవ్వుతూ కూడా ఇలా చూసి అనే స్థితికి వచ్చింది.